ఎంత కష్టపడితే ఏం లాభం, ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఏం లాభం, చివరికి చేరవలసింది గూటికే అన్నట్టు ఇండియాలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే మావాడు ఫారెన్ వేండు మంచిగా గట్టి సంపాదిస్తుండు అది ఇది అనుకుంటారు. కానీ అసలు ముచ్చట ఏంటంటే రూపాయి చెప్పులు సేపాయి. ఇప్పుడు నేను ఇదంతా ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే మా దోస్తు కాయ కష్టం మస్తు చేసిండు, కంపెనీ కోసం ఎనలేని సేవ చేసిండు. కానీ ఏం లాభం, ఇప్పుడు క్యాన్సల్ వెళ్ళిపోతుండు. ఏమిరా అంటే జీతం జరిపోవట్లేదు. ఇంకా ఇక్కడ ఇంకొక ముచ్చట ఏంటంటే వాళ్ళ నాన్న కూడా ఇక్కడనే ఉన్నాడు. 10 సంవత్సరాల నుంచి ఎంత పని చేసినా కానీ వెనకాల చూసుకుంటే ఏం లేదు. ఉన్న సంపాదన తిండికి అప్పులకే సరిపోయింది. ఇవన్నీ దిమాక్లో తిరిగేసరికి మా దోస్తు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎవరైనా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏడుస్తారు, కానీ మా దోస్తు ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్న ఎంత ధైర్యం చెప్పినా కానీ ఇక నాతో అయితలేదు పప్ప అన్నాడు లాస్ట్కు. ఇంటికాడనే ఉంటూ ఏదైనా ఒక పని చేస్తూ ఇక ఎల్లదీస్తా అని నమ్మకంతో బయలుదేరిండు.